ఆహ్, నరేష్ గారు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు నడుస్తున్నాయి గాబట్టి ప్రజాప్రతినిధులందరూ ఆగుతున్నారు. ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుస్తుంది. ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపుగా 3 నుంచి అరే రెండింట మూడొంతులలో 200 మంది వెళ్ళిపోతున్నారు అన్నది కూడా ఒకటి వినిపిస్తుంది. అంతేకాకుండా డైరెక్ట్‌గా 30 మంది నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. కేవలం ఆ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు తప్ప, అంటే ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు తప్ప మిగిలిన ఎవరు బీఆర్ఎస్ పార్టీలో మిగిలే అవకాశం లేదు అని ఒక వ్యాఖ్య వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే అందరూ దాదాపుగా వలస నేతలే ఈసారి కూడా చాలామంది గెలిచారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళ పార్టీలకి వాళ్ళు వెళ్ళడానికి కారణాలు ఏమున్నా సరే వెళ్ళేందుకు ఆ సుగమం చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా, అంటే అటు టీడీపీ పార్టీలో పనిచేశారు, ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డికి యాక్సెస్ ఈజీ అవ్వడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. దాన్ని ఆపడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అవుతోంది. ఇప్పటివరకు కేసీఆర్ వాళ్ళ మీద పెద్ద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా కనిపించట్లేదు. వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? ఇక్కడ జనరల్‌గా పార్టీ నాయకులు, అధికార పార్టీ, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ గూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. మీ గేట్లు తెరిస్తే చాలా అద్భుతం జరిగిపోద్ది. మీ దాంట్లో ఎవరు మిగలరని చెప్పి మాట్లాడుతున్నారు గానీ, ఏ ఒక్క నాయకుడైనా, బీఆర్ఎస్ నాయకుడైనా సరే, ఏ ఒక్కరైనా సరే, మేము భయపడుతున్నట్టు మీకు ఎక్కడన్నా వాక్యాలు ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఏ ప్రెస్ మీట్‌లో గానియ్యండి, ఏ డిబేట్‌లో గానియ్యండి, ఎక్కడ గాని అధికార ప్రతినిధులు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి వరకు, లేదా ప్రతిపక్ష నేత వరకు మాకు కనిపియదు. ఎందుకంటే మాకు బలమైన నమ్మకం ఉంది. బలమైన విశ్వాసం ఉంది. ప్రజల్లో ఆ రోజుకు జరిగినటువంటి మార్పు కోసం, ఆ రోజు చెప్పినటువంటి అందరూ కలిసి చేసినటువంటి ఒక గ్లోబల్ ప్రచారం కోసం ఈరోజు పార్టీ అధికార మార్పు మాత్రం జరిగింది. కానీ ప్రజలంతా గూడా మళ్ళీ కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని వెయిట్ చేస్తా ఉన్నారు. అయినంత మాత్రాన కానీ రావాలని వెయిట్ చేయడం కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేయడం వేరు. ఇంకా 50 రోజులు కూడా కాకముందే పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు సంపూర్ణంగా మీరు పరిపాలన చేయండి. కానీ తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా చేయండి. తెలంగాణ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయకుండా చేయండి. అంతే తప్ప మన రాజకీయ స్వార్థ కోసం తెలంగాణ అభివృద్ధి చెందలేదని, తెలంగాణ ప్రాజెక్టులే లేవని, తెలంగాణలో ఐటీ కంపెనీలే లేవని చెప్పి ఇట్లా చేయడం వల్ల మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ అప్రతిష్ట పాలు చేస్తే ప్రజల్లో మీరే చులకన అవుతారు. ప్రజల్లో నవ్వుల పాలవుతారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పోయేది ఏమీ లేదు. దయచేసి అది అర్థం చేసుకొని మాట్లాడాలి తప్ప ఉద్యోగుల కార్డ్స్ ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడంలో ఇచ్చే సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని తిడతా ఉన్నారు. లేకపోతే ప్రాజెక్టుల దగ్గరికి పోయినప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో అదే మాట్లాడుతూ ఉన్నారు. వారు కలెక్టర్ల మీటింగ్లు అయిపోయిన తర్వాత అంటే అధికారుల మీటింగ్లో అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంత అపనమ్మకం? ఎందుకు వారి మీద ఆ నమ్మకం లేకుండా పోయింది? అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతా ఉన్నా. ఇంకొక విషయం, ఈరోజు ఆనాడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష అయిన తర్వాత ఎవరు పార్టీ మారిన అభ్యర్థుల మీద ఏ రకంగా చేశారు, ఇళ్ల మీద ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా వారిని అవమానపరిచినట్టు మాట్లాడారు, ఏ రకంగా వారి మీద కార్యకర్తలు ఉసిగొల్పారు, ఇవన్నీ మాట్లాడేటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే పని జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళని మనము విమర్శించే క్రమంలో గతంలో ఇలాంటి తప్పులు ఏవి జరగలేదు అంటే ఓకే. కానీ కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకున్న రేవంత్ రెడ్డినే ఎలక్షన్ల ముందు తన్ని ఎంత హ్యూమిలేట్ చేసి అక్కడ నుంచి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. చాలా మంచి ప్రశ్న అడిగారు చిదంబరం గారు. ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో మా ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పి మేము ఎమ్మెల్యేని తీసుకోలేదు. వారు తెలంగాణలో పునరంకితం అవుతామని చెప్పి వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి సభలో కూడా నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక అపనమ్మకంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ అలాంటి స్టేట్మెంట్ మీరు కూడా చేస్తున్నారు కదా. పల్లా గారు అదే మాట మాట్లాడుతున్నారు, కడెంశ్రీ గారు అలాంటి డైలాగులే చెప్తున్నారు. ఏర్పాటైన కాంచి 2014 కానీ 2018లో కానివ్వండి, మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నానో చేసినటువంటి వాటిని డైరెక్ట్ గా చట్టబద్ధంగా పట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా మేము స్టేజ్ల మీదనో లేకపోతే అపనమ్మకంతోనో వారిని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆనాడు ఫుల్ మెజారిటీ మాకుంది. ఆ తర్వాత వచ్చే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకున్నాం. నెక్స్ట్ 2018 ఒకసారి ఫ్యాక్ట్స్ కి వెళ్దాం. మనం 2014లో టీడీపీ నాయకులు రావడానికన్నా ముందు మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే తీసుకోలేదు. ఓటుకు నోటు అన్నది లేకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? 2018లో మీరు అన్నట్టు నిజంగానే చట్టబద్ధత ఎక్కడ ఉంది? చిదంబరం గారు, కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేసింది చట్టబద్ధం ఎట్లయితే అది? అదే అంటున్నా. అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నాయకులు తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆ ఓటుకు నోటు ద్వారా అప్పటికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎక్కడో కాదు, ఇక్కడ చూడండి, బడే బాయ్ సంస్థ, చోటే బాయ్ సంస్థ ఎంత మంచి కాపాడుతుంది చూడండి. అది అంట తప్పు కాదంట. అంటే ఓటుకు నోటు కేసు అనేదే
కాదు ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత అంతకు ముందే అది మీరు ఫోన్ ట్యాప్ చేసింది అది కదా, మీరు అది మరి తప్పు వారిని కదా. సమర్థించడం ఫోన్ ఎక్కడ ట్యాప్ చేయడం తప్పు న్యాయం కదా, అండి? ఇల్లీగల్ కదా, అది మీరు ఎంత కూడా పెద్ద అట్లా క్రైమ్ మాట్లాడితే అది. ఎట్లా? మీరు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? అరే, అంటే నరేష్ ఓటుకు గారు, నో టైంలో అది ఫోన్ అంటే ట్యాప్ చేయడం ఎంత పెద్ద నేరం అది. ఇప్పుడు మళ్ళీ ప్రకంపనలు ప్రారంభమైనాయి కదా. గతంలో కూడా అంటే అందరూ అనుకుంటుంది, చాలా మంది నమ్ముతోంది ఏంటంటే ఆ రోజు కేసీఆర్ ఓటుకు నోటు కేసులో కొద్దిగా డీలా పడ్డానికి మెయిన్ రీజనే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొని రావడము, దానికి భయపడే ఈ కేసుని కొద్దిగా నీరు కార్చారు అన్నది కూడా ఒకటి. అంటే అదొక థీసిస్ ఒకటి నడుస్తుంది లేండి. దాన్ని పక్కన పెడితే కొద్దిసేపు ఇప్పుడు అదే తరహా జరిగింది అన్నది ఆధారాలతో సహా దొరికిపోయారు ఇప్పుడు. ఎందుకు తొందరగా చేస్తా ఉన్నారు? వీళ్ళ మధ్య ఒప్పందం ఏంది? రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారిని మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. వీరి మధ్య Right. సీక్రెట్ కైలాష్ గారు. ఎందుకు కాపాడతామండి? జరిగింది గతంలో జరిగింది, మీకు వాళ్ళకి మధ్య జరిగింది. Right. కైలాష్ గారు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫోన్ ట్యాప్ కాంగ్రెస్ పార్టీని వెళ్తుంది. విమర్శిస్తారు, రాహుల్ గాంధీని విమర్శిస్తారు, అన్ని విమర్శిస్తారు. మీరు ఈ ఎలక్షన్ లో అంటే 100 రోజుల కాలం తర్వాత ఏ సభలోనైనా సరే రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుందాం, మన ఎంపీలు రైట్ గెలుచుకుందాం. రైట్ కైలాష్ గారిని ఒకసారి నేను తీసుకొని ఒక బ్రేక్ తీసుకోవాలి. ఒకసారి కైలాష్ గారు ఒకసారి లైన్ లో తీసుకోండి. నేను అడుగుతా ఉన్నాను, Yes. ఈ సభలో ఈ మధ్య కాలంలో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేద్దాం అని రేవంత్ రెడ్డి గారు ఒక నోట వచ్చిన మాటని వీడియోని దయచేసి Right.